డాడీ ఆన్ డ్యూటీ. అనుభవించు రాజా, అనుభవించు రాజా. కాదు, ఈ ఐస్ కరగదా? కరుగుతుంది ఎండకు పెడితే, అందుకే నీడలో పెట్టిండ్రు. ఒకసారి చూడండి ఎట్లుందో. ఇదే లోకం. రానున్నవే జన్మలకిదే నా లోకం. తెలుగు ఫ్యామిలీ ఇన్ వన్ లిఫ్ట్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. సో ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుడేస్ ప్లేస్ అనమాట. రాజుకి అంత ఇంట్రెస్ట్ లేకుంటే బట్ నేనే పుష్ చేసి తీసుకెళ్తున్నా, వెళ్దాం అని చెప్పి. సో వీఆర్ గోయింగ్ జంక్ ఫ్రాగ్ అంటారంట. అది అంక్ ఫ్రాగో జంక్ ఫ్రాగో నాకు అనడానికి వస్తలే. టాప్ ఆఫ్ యూరోపియన్ కంట్రీలో టాప్ ప్లేస్ అది, విత్ మౌంటైన్స్, స్నో, కోల్డ్. సో బేబీతో వెళ్తున్నాం కాబట్టి చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సో ఆమెకి లైట్ కాఫ్ ఉన్నందుకు హాయ్ హాయ్ ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్. నెబులైజర్ స్టార్ట్ చేసేసినాం అనమాట. ఇగ్నోర్ మై మెస్సీ రూమ్. ఇంట్లో సదురుకొని ఈడ కూడా యాక్చువల్లీ రూమ్ సదురుదాం అంటే రాజు తిట్టింది. ఆడ సదురు ఈడ సదురు ఏడి వేరే పని చేస్తావా అన్నాడు. సో అందుకే గిఫ్ట్ అమ్మ హాయ్ చెప్పు. హలో హలో హాయ్ హాయ్. నెబులైజర్ పెట్టుకుంటుంది గిఫ్ట్ అమ్మకి. కొంచెం జ్వరం, వి క్యారీడ్ నెబులైజర్ అనమాట. సో కొంచెం అట్లా క్రాంకీ చేస్తుంది నెబులైజర్ పెట్టినప్పుడు. సో మేము ఈ రోజు మా డే ఎట్లుంటుందో చూపిస్తాము, వీడియో ఎండ్ వరకు చూడండి. గిఫ్ట్ అమ్మ ఏది, గిఫ్ట్ అమ్మ ఏది, గిఫ్ట్ అమ్మ ఏది, గిఫ్ట్ అమ్మ ఏది. బేబీ హాయ్. చూపేంట్రా, ఆమె నీ బిడ్డ కదా బేబీ, అందుకే నీ దగ్గర ఉంటుంది. డాన్స్ బిడ్డ, డాన్స్ 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 డాన్స్. సో ఆమె సిక్ అవ్వదా అని అనుకుంటారు, ఏడవదా అనుకుంటారు. ఫుల్ సిక్ అవుతుంది, ఫుల్ ఏడుస్తుంది. మేము గ్రిండెల్ వరల్డ్ అనే స్టేషన్కి ట్రైన్ తీసుకున్నాం అనమాట. సో వెళ్తుంటే వ్యూ కూడా చాలా బాగుంది. గ్రిండెల్ వరల్డ్లో దిగి కేబుల్ కార్ తీసుకొని వీ హ్యావ్ టు గో టు టాప్ ఆఫ్ యూరోప్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా జంక్ ఫ్రాగ్ వెళ్ళాలి అని చెప్పి. సో ఇది గ్రిండెల్ వరల్డ్ స్టేషన్ అనమాట. ఇది చాలా చిన్న స్టేషన్, ఓన్లీ టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్ళడానికి మాత్రమే ఈ స్టేషన్ యూజ్ చేస్తారు. అండ్ ఈ విలేజ్ గ్రిండెల్ వరల్డ్ విలేజ్లో ఉన్న వాళ్ళకే. ఇంకొకటి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వన్ సైడే ప్లాట్ఫామ్ ఉంది. నేను చూసిన ఇప్పటివరకు రైల్ స్టేషన్స్లో 2 సైడ్ ప్లాట్ఫామ్స్ ఉండే. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మళ్ళీ అంటే వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు మొత్తం ఈ స్టేషన్లలో ఎక్కుతారేమో నాకు తెలిసి. ఎక్సైటెడ్ టాప్ ఆఫ్ యూరోప్కి ఎక్సైటెడా? నేనైతే చాలా. రైల్వే స్టేషన్లో ఉన్నాం ఫ్రెండ్స్. హాయ్ గిఫ్ట్ లా ఐ లవ్ యూ. సో ఫ్రెండ్స్, టాప్ ఆఫ్ యూరోప్కి గ్రిండెల్ టెర్మినల్లో ట్రైన్ దిగినాము. నేనైతే చాలామందికి చెప్పేది ఏంటంటే హూ ఆర్ ప్లానింగ్ టు కమ్ స్విట్జర్లాండ్, కార్ జర్నీ వద్దు, బస్ జర్నీ ఏమో మేము చేయలేదు. ట్రైన్ జర్నీ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ట్రైన్లోనే వెళ్ళండి. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే చెప్పలేము తెలుసా వ్యూ అయితే. మీరు కార్లో వెళ్తే మాత్రం ఆ వ్యూ అంతా మిస్ అయిపోతారు. మేమైతే ట్రైన్లో ట్రావెల్ చేయడం వల్ల వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. స్ట్రోలర్ ఇస్ సేవింగ్ అస్ సో మచ్ చెప్పాలంటే. సో గ్రిండెల్ వరల్డ్కి వచ్చేసాక అక్కడ మేము తెలుసుకుంది ఏంటంటే టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్ళడానికి టికెట్స్ కొనుక్కోవాలి. స్విస్ పాస్ ఉన్న వాళ్ళకి ఒక 50% ఆఫ్ ప్రైస్కి వస్తుంది అనమాట. సో మాకు స్విస్ పాస్ తోటే మాకు 351 ఫ్రాన్స్ పడింది ఇద్దరికి కలిపి ఆఫ్టర్ డిస్కౌంట్. కొంచెం ఎక్స్పెన్సివే. సో ఇక్కడ కేబుల్ కార్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అక్కడ మాకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా కేబుల్ కార్స్. సో అట్లా మేము కూడా వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉండే వ్యూ అయినా లైక్ ఆ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ అయినా ఇప్పటివరకు మేము ఎప్పుడు ఎక్కలేదు. సో బాగా అనిపించింది అనమాట. సో వీఆర్ గోయింగ్ దేర్ టు టాప్ ఆఫ్ యూరోప్.
అసలు మైండ్ బ్లోయింగ్ తెలుసా. అసలు కింద ఆ ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇంత పైకి మేము కేబుల్ కార్లో వచ్చినా కింద ట్రాక్ అంటే వీళ్ళు కట్టిన విధానమైన స్టాండర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎంత మంచిగా కట్టినారు చూడండి. మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కూడా, కొంచెం కొంచెం హైట్ వెళ్తున్నాము. డాడీ ఆన్ డ్యూటీ. అనుభవించు రాజా, అనుభవించు రాజా. సో ఇక్కడ ముందే ఫీడ్ చేసేస్తే కొంచెం క్రాంకీగా ఉండదు, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ప్లేస్ అని చెప్పి ముందే ఫీడ్ చేస్తున్నాం. ఏంది బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వవా, బాటిల్ ఫీడ్ అని అనుకోకండి, నేను నా ఫీడ్ కూడా ఇస్తా. ఇద్దరం వర్క్స్ కూడా ఇద్దరం పేరెంట్స్గా ఇద్దరం షేర్ చేసుకుంటాం. టాప్ ఆఫ్ యూరోప్ గోయింగ్. కింద గ్రిండెల్ వరల్డ్ నుంచి ట్రైన్ ఎక్కి మళ్ళీ కేబుల్ కార్ ఎక్కి ఇంత పైకి వచ్చినాం అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఒక ట్రైన్ క్యాచ్ చేయాలి వేర్ టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్ళడానికి. అసలు నేను షాక్ అయినా తెలుసా, ఇంత పైకి వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎట్లా కన్స్ట్రక్ట్ చేసినారు, అసలు ఎట్లా పాసిబుల్ అయిందని చెప్పి నేనైతే ఫుల్ షాకింగ్లో ఉండే. సో ఇక్కడ ఆల్రెడీ బాటిల్ ఫీడ్ అక్కడ కలిపింది, ఇక్కడ తాగుతుంది అనమాట గిఫ్ట్ అమ్మ. సో నా ఫీడ్ కూడా ఇస్తా, అది కూడా ఇస్తా అనమాట. సో ద వ్యూ చూడండి ఎంత బాగుందో. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకో 15 minutesలో ట్రైన్ వస్తుంది, దానికన్నా ముందు వెళ్ళి ఆ వ్యూ కవర్ చేసుకొని రండి అని వాళ్ళు చెప్తే అందరు అక్కడికి వెళ్ళినారనమాట. అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్తున్నాము, ఆల్మోస్ట్ నియర్. చాలా ఎక్సైట్. సో ఇక్కడ మళ్ళీ ఇంకో ట్రైన్ తీసుకొని టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్ళడానికి మా వ్యూ అనమాట ట్రైన్లో నుంచి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో జంక్ ఫ్రూట్ టాప్ ఆఫ్ యూరోప్ అనే బోర్డు చూడగానే ఇట్లా ఎగ్జైటెడ్ అయిపోయినా. సో రాజు నేనైనా మాకు ప్రాపర్గా స్లీప్ లేదనమాట. ఉన్నన్ని రోజులలో ఐటినరీ కంప్లీట్ చేసేయాలి అని చెప్పి ఇటు పాపని చూసుకుంటూ మళ్ళీ ఇద్దరం నిద్ర మేనేజ్ చేస్తున్నాము. అందుకే ఇద్దరం లిటిల్ టయర్డ్ ఉన్నాము అనమాట. సో రాజు ఫేస్లో ఆ టయర్డ్నెస్గా అనిపిస్తుంటుంది మీకు. టాప్ ఆఫ్ యూరోప్కి వచ్చినాం, క్యాబ్స్ కూడా లేకుండా. బట్ ఇట్స్ ఓకే, నాకు కాటన్ ఉంది చోలా. నీకే ఇంట్లో ఫ్యాన్ అని కొట్లాడుతావు కదా, ఇంత ఫ్యాన్ ఉందో ఇక్కడ. నాకైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా, ఇట్లా ఫుల్ హ్యాపీ ఉంది నాకు. టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్తున్నాం. సో ఫైనల్గా ట్రైన్ దిగేసి ఎంటర్ అవుతున్నాం అనమాట. అనుకున్న దానికంటే ట్రిపుల్ ఉంది కోల్డ్ అక్కడ. అంటే కింది నుంచి మేము అంతా పైకి వచ్చేసరికి చాలా చల్లగా ఉంది. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ టాప్ ఆఫ్ యూరోప్. నేనైతే ఇట్లా చూస్తూనే ఉన్నా, అసలు ఏంది ఇది అని. జంక్ ఫ్రూట్ టాప్ ఆఫ్ యూరోప్ డిస్కవరీ టైం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ వాళ్ళు గైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ 1 hour 30 minutes డిస్కవరీ టైము. సో ఇక్కడ నుంచి వాళ్ళు గైడ్ చేస్తూ చిన్న బోట్స్ పెడుతూ అట్లా గైడ్ చేస్తుంటే మనం ఎండ్ వరకు అంటే టాప్ ఆఫ్ యూరోప్కి వెళ్ళాల్సిన వరకు మనని ఆ బోట్సే గైడ్ చేస్తాయి అనమాట, ఆ రూట్సే. అంతా వచ్చేసి 1 hour 28 minutes అయ్యింది. ఇప్పటికే చాలా అవుతుంది. మర్చిపోయిన జాకెట్ వేసుకోవడం. పొద్దున ఎందుకు ఫుల్ వేసుకుంటున్నావు అన్నాడు. తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ మేము ఎంటర్ అయ్యి గైడ్ ఆ బోట్స్ చూసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది ఒక సినిమా హాల్ లాగా కనిపించింది అనమాట. ఇక్కడ వాళ్ళు మనకి ఇట్లా సినిమా లాగా ప్లే చేస్తారు, చూస్తారు, లైక్ సమ్ LED స్క్రీన్స్ లాగా. దెన్ టేక్ లెఫ్ట్ అని చూపిస్తే మేము అక్కడ వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వెళ్ళే ముందు ఒక చిన్న స్నో ప్లేస్ ఉంది, నాట్ టాప్ ఆఫ్ యూరోప్, జస్ట్ స్నో ప్లేస్ అని చెప్తే అక్కడికి వెళ్ళడానికి వెయిట్ చేస్తుండే లిఫ్ట్ దగ్గర. చిన్న ఫ్యాన్ వేయాలా? చిన్న ఫ్యాన్ ఇంట్లో చిన్న ఫ్యాన్ కోసం కొట్లాడుతావు కదా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అట్లా తెలుగు వాళ్ళు దొరకట్లే అనుకుంటే మాకు ఒక ఫ్యామిలీ దొరికింది. హాయ్ అక్క. దే ఆర్ ఫ్రమ్ బెల్జియం అంట, మన తెలుగులే. తెలుగు వినగానే ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇక ఈ తెలుగు భాష వినక వచ్చినప్పుడు పిచ్చిలేసిపోతుంది అసలు. తెలుగు ఫ్యామిలీ ఇన్ 1 lift. ఇక్కడ టాప్ ఆఫ్ యూరోప్లో రాజుని అక్కడ ఉండేది కొంచెం తెలుగు వాళ్ళు అనమాట. అంటే కొంచెం మందే మాకు కనిపించినారు, వెరీ రేర్ తెలుగు వాళ్ళు కనిపించడము. సో అందులో కొంతమంది రాజుని గుర్తుపట్టడం ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎక్కడైనా మనోలు అని అనిపిస్తుంది కదా. సో ఇక్కడ టాప్ ఆఫ్ యూరోప్కి ఆల్రెడీ వచ్చేసినాము. బట్ అక్కడ ఇట్లా బోర్డ్, జంక్ ఫ్రో బోర్డ్ అని రాజుకైతే అస్సలు అవ్వట్లేదు. అదే నేను ఇక్కడ మాట్లాడుతుండే, అమ్మో థర్మల్స్ వేసుకుని
చేసుకునేది ఉండే, ఈరోజే మిస్ అయిపోయిన థర్మల్స్ చాలా చల్లగా ఉందని చెప్పి అంటుండే అనమాట. సో ఇది బిఫోర్ గోయింగ్ టు టాప్ ఆఫ్ యూరోప్. ఇది కూడా ఒక స్నో ప్లేస్ పిల్లలు ఆడుకోవడానికి. బేబీ చూడు, అమ్మో నేను జారి పడ్డా. ఇక్కడ వెళ్ళేసరికి గిఫ్ట్ ఇంకా స్లీపింగ్ మోడ్లోనే ఉంది. ఆమె లేవాలి, స్నోతో ఆడుకోవాలి, అసలు స్నోని ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది, ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఫర్ ద ఫస్ట్ టైం అని ఫుల్ వెయిట్ చేస్తుండే. సో ఫైనల్గా లేచింది. సో అట్లా మేము స్నోలో వదిలేసరికి జాకెట్ తీసి, అంటే సన్ కూడా పడుతుంది, మేనేజబుల్ ఉంది వెదర్ అని చెప్పి జాకెట్ తీసి స్నోలో కూర్చోబెట్టేసరికి ఎంత బాగా ఆడుకుందో. ఫైనల్గా సాటిస్ఫై అయినా నేను, అంటే కరెక్ట్ టైంకి లేచింది అని. ఎందుకంటే ఇంత పైకి వచ్చి ఇంత హైట్కి వచ్చి మళ్ళీ రాలేదు ఈ ఆపర్చునిటీ. వచ్చినప్పుడే ఆ సిచ్యువేషన్ని ఫీల్ అవ్వాలి. వీ షుడ్ లీవ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అంటారు కదా. సో ఎగ్జాక్ట్ మిస్ అవ్వద్దు అని చెప్పి ఫైనల్గా నా బిడ్డ అయితే స్నోలో ఆడుకుంది. మేము భయపడ్డాం ఆడుతుందో లేదని, కానీ ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. We are almost near to top of Europe. Next full excited ఉంది. Baby zip line చేస్తావా? అదిలా ఫ్రీయా? నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. పాప నా వదిలేసి పాపని ఎందుకు అక్కడ పెట్టినామని ఇప్పుడే తెలుసుకుంది. ఏంటి అంటే చిన్న పిల్లలకి వాళ్ళ స్కిన్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ లావు ఉంటుంది. సో వాళ్ళకి అంత జల్దీ చలి పెట్టదు. మనకు పెట్టినంత జల్దీ వాళ్ళకి చలి పెట్టదు. సో నథింగ్ టు వరీ. ఈవెన్ దో మేము థర్మల్స్, డ్రెస్, జాకెట్, పైకి వెళ్ళి కోట్ అన్నీ వేసినాం. సో నథింగ్ టు వరీ. ఫ్రెండ్స్, మా తాత స్విట్జర్లాండ్లో తప్పిపోయాడు. ఎప్పుడో తప్పిపోయాడు, స్విట్జర్లాండ్లో దొరికి. ఇక్కడ నుంచి ఆ స్నో ప్లేస్ తర్వాత అలా వెళ్తున్నాము. ఓన్లీ ఆ వే గైడ్ చేస్తుంది. బోట్స్ చూసుకుంటూ వెళ్తుంటే ప్రతీది వండర్ఫుల్, ప్రతీది బ్యూటిఫుల్, ప్రతీది అమేజింగ్. చెప్పాలి అంటే వాళ్ళు ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ స్టాచ్యూస్ అయినా లైక్ ఈ వాల్స్ మీద ఉన్నదంతా ఏంటి అంటే అప్పట్లో ఈ టాప్ ఆఫ్ యూరోప్ని రాయి కొట్టి, అంటే రాళ్ళు కొట్టేవాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళందరి ఫొటోస్, ఆ వర్క్ చేస్తున్న కొన్ని సిచ్యువేషన్ పిక్చర్స్ అన్నీ ఈ వాల్ పైన వేసినారు. మీరు చూస్తున్నారు కదా. సో ఇది కొన్ని ఇయర్స్ బ్యాక్ అనమాట ఇదంతా జరిగింది. సో ఆ సీన్స్ ఇక్కడ పిక్చర్స్లో, అంటే టాప్ ఆఫ్ యూరోప్కి రైల్ కనెక్షన్ కానీ, ట్రాక్ కనెక్షన్ కానీ, కేబుల్ కార్ కనెక్షన్ కానీ, అసలు దీన్ని ఎట్లా బ్రేక్ చేసి ఒక ఆకారానికి తెచ్చినారు అనేది ఎంత బ్యూటిఫుల్ ఉంది. అంటే హిస్టరీ అక్కడ వాళ్ళు ఎంత బాగా ప్లేస్ చేసినారు. సో మనకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి కూడా వాట్ ఈస్ జంగ్ఫ్రో, వాట్ ఈస్ టాప్ ఆఫ్ యూరోప్ అని అక్కడ వర్క్ చేసిన వాళ్ళ నేమ్స్ కూడా దానిపైన రాసి పెట్టడము, ఇట్లా వుడ్ పైన చాలా బాగా అనిపించింది అనమాట. బేబీ ఐస్ ప్యాలెస్ వస్తుంది బేబీ. ఇందులో చేసిందంతా ఐస్తోనే. ఇక్కడ వీఆర్ అబౌట్ టు గో టు ఐస్ ప్యాలెస్ అనమాట. ఇందులోనే జంగ్ఫ్రోలోనే అది వన్ ఆఫ్ ద చూడాల్సిన ప్లేస్. సో అక్కడ స్ట్రోలర్కి మన తెలుగన్న బెల్జియం అని హెల్ప్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్కడ స్ట్రోలర్ వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరు కలిసి వెళ్తారు. తెలుగు ఏడున్న సహాయం చేస్తారు కదా. ఈవెన్ దో అక్కడ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసినారు. గిఫ్ట్ అమ్మా రా. అయితే ఐస్ ప్యాలెస్కి రాగానే నేను చాలా ఎక్సైటెడ్ అయినా. ఎందుకు కూడా నాకు తెలియదు. అంటే ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్ టైంలో చూస్తున్నాం కదా. అసలు ప్రతీది విత్ ఐస్. ట్రస్ట్ మీ రాజుకైతే అస్సలు కాలేదు. నాకైతే వెళ్ళిపోదాం. నేనేమో ఇంత దూరం వచ్చి మనం ఇది చూడకపోతే ఎట్లా మిస్ అవుతామని చెప్పి నేను రాజుని ఫోర్స్ఫుల్గా ఆయనకు అవ్వకపోయినా, అంటే ఆయనదే తప్పు, థర్మల్స్ వేసుకొని రాలేడు. ఈ ఐస్ కరగదా? కరుగుతుంది ఎండకు పెడితే. అందుకే నీడలో పెట్టిండ్రు.
ఇది పియానో ప్లేయింగ్, అంటే ఆ పర్సన్ అక్కడ పియానో ప్లే చేస్తున్న దాన్ని వాళ్ళు ఐస్తో చేసి పెట్టేసినారు. ఎంత బాగుంది అంటే ఇక్కడ ఫారినర్స్ వాళ్ళు అమెరికన్స్ ఎవరో తెలీదు గిఫ్ట్ని చూడగానే ఆడుతున్నారు, బాగా అనిపించింది. అక్కడ రాజు కైతలు మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం ఐస్లో రియల్ సాఫ్ట్ టాయ్ని వాళ్ళు ప్లేస్ చేసేసినారు. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ ప్లేస్ చేసి ఉంటారో గెస్ చేయండి. వావ్, సో బ్యూటిఫుల్. వావ్, సో క్యూట్. రియల్ టాయ్స్ ఎందుకు పెట్టినారు, ముందు వెళ్తే మీకు ఆల్కహాల్ బాటిల్ కూడా పెట్టినారు. అసలు ఎందుకు ఇట్లా ఐస్లో పెట్టేసినారు అని మీరు అనుకోవచ్చు. అది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మాకు కూడా తెలీదు. అక్కడ ఉన్నంతసేపు ఐస్ కరుగుతుంది, లిటరల్గా కరుగుతుంది. నేను అది ఫీల్ అయినా అనమాట. నేను ఇంకా ఐస్ మీద ఇక్కడ కూర్చున్నప్పుడు అయితే అయ్యా నేనే నా ఐస్ మీద కూర్చుంటుంది, అసలు ఇది ఎట్లా అని నాకు బాగా అనిపించింది. లైక్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఇలాంటి ప్లేసెస్ అయితే చూడాలి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్. చాలా ఒక్కొక్క మేకింగ్ ఐస్తో వాళ్ళు చేసిన ఫినిషింగ్ అయినా ఆర్ట్ వర్క్ అయినా చూడండి. రియల్ టాయ్స్, ఆ రియల్ వస్తువులు పెట్టారు ఇక్కడ. ఇంకా 20 minutes అయితే అయిపోతుంది, టాప్ ఆఫ్ యూరోప్ వెళ్ళిపోతాం. గిఫ్టీ గ్రేట్ అసలు. ఐస్ ప్యాలెస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇక్కడ 20 minutes అని చెప్పిన కదా, అదే అట్లా 1 hour 30 minutes బ్యాక్ స్టార్ట్ అయ్యి అట్లా అన్నీ చూసుకుంటూ ఫైనలీ టాప్ ఆఫ్ యూరోప్ వచ్చేసినాం అనమాట. సో ఇది 1 more స్నో ప్లేస్, దిస్ ఇస్ టాప్ ఆఫ్ యూరోప్. అంటే ఇక దీని అబౌవ్ ఏం లేదు, ఫైనల్ ఇది ఆ బోట్స్ గైడ్ చేసినాయి అనమాట. సో ఇక్కడ స్ట్రాలర్ తీసుకెళ్ళడానికి కొంచెం టఫే, ఎందుకంటే అది రియల్ ఐస్ కదా. సో రిస్క్ ఆఫ్ డెత్ అని బోర్డ్స్ కూడా పెట్టినారంటే కొంతమందికి అవ్వదు, బ్రీతింగ్ తీసుకోలేరు. నాకు కూడా కొంచెం కష్టమైంది, బికాజ్ నేను సైనస్ ఉంది నాకు. ఈవెన్ దో ఎంత నోస్ సర్జరీ అయినా కూడా ఇప్పుడు కూడా నా వాయిస్ ఐఎమ్ డౌన్ విత్ కోల్డ్ అనమాట. ప్లీజ్ నా వాయిస్ని బేర్ చేయండి. సో ఇక్కడ వీఆర్ హెడ్డింగ్ టు టాప్ ఆఫ్ యూరోప్. మౌంట్ ఎవరెస్ట్ పోతారు కదా, అంతే ఇట్లనే ఐస్ ఉంటుందా? బట్ మరి ఎందుకు చచ్చిపోతుంటారు బేబీ? ఆ ఐస్కి తట్టుకో, మైనస్ కంటే మైనస్ ఉంటాయి ఇంకా. మమ్మీ నో నో నో, షీ వాంట్ టు ప్లే ఇన్ ద ఐస్ యాక్చువల్లీ. మరి సో ఫ్రెండ్స్, ఇదే టాప్ ఆఫ్ యూరోప్. ఇది వచ్చేసి జాంగ్ ఫ్రాగ్ అంటారు. ఒకసారి చూడండి ఎట్లుందో. ఇదే లోకం. రానున్నవే జన్మలకిదే నా లోకం. యూరోప్ కి టాప్ ఇది, యూరోప్ కి టాప్ అన్నమాట. అసలు జనాలు ఎట్లుంటుంది ఈ ఐస్ లో నాకు ఇప్పటికి అర్థమవుతుంది. ఎండ పడుతుంది కాబట్టి మేనేజబుల్, చాలా బాగుంది. లైఫ్ లో చూడాలి ఇట్లాంటిది కూడా. బేబీ ఎస్, ఏం కాదు, చలి పెడుతుంది. నాకు పెట్టట్లా నీకు పెడుతుంది అంటే అది అందరి బాడీస్ ఒకటి తీరుండే బేబీ. మరి ఇంట్లో ఫ్యాన్ కోసం ఉబ్బరిస్తూ కొట్లాడుతూ ఉంటావు. ఇండియా వేరే, ఇది వేరే. లిటరల్లీ వీ హ్యావ్ టు థ్యాంక్ గిఫ్టీ అనమాట. ఎంత బాగా సపోర్ట్ చేసిందో, ఆమెకి చాలా ఇష్టం అనిపించింది. మేము ఓవరాల్గా స్విట్జర్లాండ్ జర్నీలో తెలుసుకుంది ఏంటంటే షీ లవ్స్ టు బీ ఇన్ కోల్డ్ వెదర్ అని అనిపించింది మాకైతే, కూల్ వెదర్లో ఉండాలని. సో అసలు ఇది ఏంది దేవుని సృష్టి, ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా, అసలు ఏంది దేవుని సృష్టి అని స్విట్జర్లాండ్ ఉన్న రోజులు ఆ దేవుని సృష్టి కోసం ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నాను. హౌ బ్యూటిఫుల్ గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్, నేచర్, ఎన్వైర్న్మెంట్ అని చెప్పి. సో ఫైనల్గా అటు నుంచి బయటికి వచ్చేసి ఇంకా మేము వెళ్ళాలి. సో పాపకి కొంచెం ఫీడ్ చేద్దామని చెప్పి బనానా తినిపిస్తున్నాం. అగైన్ వీఆర్ బ్యాక్ టు కేబుల్ కార్ మాట. అసలు ఆ మెషిన్, ఆ కేబుల్ కార్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో పైన మీరు చూస్తున్నారు కదా, ఇంత పెద్ద మెషినరీతో వర్క్ అవుతుంది అది చెప్పాలంటే. సో వెళ్తున్నప్పుడు ఆ కేబుల్ కార్ కొంచెం స్లోగా వెళ్ళింది, అక్కడ సైడ్ కొంచెం ఫాస్ట్ వెళ్తుంది. మీరు చూసినారా, వెళ్ళేది ఫాస్ట్ వెళ్తుంది, సో దిగేది కొంచెం స్లో దిగుతుంది. మేము దిగే టైంకి అరౌండ్ 4:35 అయింది. వెదర్ ఈజ్ సో డామ్ ఆసమ్,
చెప్తున్నా కదా, రాజు అయితే లిటరలీ అసలు ఏంది ఇది సృష్టి అన్న షాక్లో, అంటే మేము రికార్డ్ చేసుకోవడం కంటే చూడడంలోనే మునిగిపోతున్నాం. అండ్ స్విట్జర్లాండ్ ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ కవ్ అనమాట, చీజ్, మిల్క్ చాలా ఎక్కువ స్విట్జర్లాండ్లో. సో వీటిని వాళ్ళు చాలా ఎక్కువగా ప్రియారిటీ, ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారనమాట వాటికి, యానిమల్స్కి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కేబుల్ కార్లోంచి ఆ గ్రిండెల్వాల్డ్ విలేజ్ కానీ అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వి ఫెల్ట్ సో 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 హ్యాపీ అనమాట. ఇంకా అట్లా గిఫ్ట్తో కొంచెం ఆడుకుంటూ కిందికి వచ్చేసినాము. మొత్తం కిందికి వచ్చేసినాక ఇక్కడ చాలామంది చాక్లెట్స్ తీసుకుంటున్నారు. సో వెళ్ళి అక్కడ ఇండియా కోసం కొన్ని చాక్లెట్స్ తీసుకొని ఇక్కడ వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు గిఫ్ట్ని చాలా బాగా పలకరిస్తున్నారు. నాకు బాగా అనిపించింది అనమాట. ఇంకా గిఫ్ట్ చెప్తున్నా కదా, నా బిడ్డ ఎంత సపోర్ట్ చేసిందో, టచ్ వుడ్ చాలా బాగా సపోర్ట్ చేసింది. మీడియం 1, large for 2 person, medium for 1 person. మీడియం is enough. Yes. 1 chicken pizza. Yes. And noodles. What noodles? What? Noodles, eggs. What? No egg. Veg. Only veg noodles. No Only. chicken noodles. No. One chicken. Give me chicken 4 franc more. Chicken means? When you like me chicken, it's okay. Give me for chicken about 4 franc more. Okay. Okay. 1 veg noodles, 1 chicken pizza. Okay. Yeah? Yes. Okay. We need to pay now? Or? No, after. Okay. Thank you. Welcome. సో ఇక్కడికి వచ్చేసి నియర్ టు అవర్ హోటల్ అనమాట. మళ్ళీ వెళ్ళి కుక్ చేసుకోవడం ఎందుకు, టైర్డ్ అయిపోయిందని ఆ ఒక్కరోజు విత్ పిజ్జా. నాట్ బ్యాడ్, చాలా బాగుంది, టేస్ట్ అయితే తినొచ్చు. అండ్ మేము మ్యాగీ అడిగితే అది వాటరీ వచ్చింది, ఎందుకో తెలియదు. ఫుడ్ ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్. ఫుడ్ ట్రై చేద్దామని వచ్చినప్పటి నుంచి. నూడిల్స్ అడిగితే మ్యాగీ సూప్ తెచ్చి ఇచ్చిండు. ఒకసారి ఇప్పుడు మనం ఏమీ చేయలేము, సో తినాలి. పిజ్జా అడిగినాం, ఇంకేం తెస్తాడో చూద్దాం. సో ఇలా తిని డే ఎండ్ చేసుకుంటాం. ఎట్లుంటుందో అనుకున్నాను. మ్యాగీ పిజ్జా అయితే చాలా బాగుంది, తినొచ్చు. తిననంత వరస్ట్గా అయితే లేదు. ఎమ్మీ ఉందా గిఫ్ట్ కూడా కొంచెం తిన్నది, చాలా ఎమ్మీ ఉండే. నాట్ వరస్ట్, చాలా ఎమ్మీ ఉంది. సో ఇది అనమాట మా డే ఇట్లా ఎండ్ అయిపోయింది. సో ఇంకో మంచి బ్లాగ్తో రేపు పెట్టేంతమో తెలియదు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పైసలు స్టెల్లా రాష్ట్రబుల్ సార్ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటే బాయ్.